ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క రోజు పనిచేస్తా అనేది కూడా ఒక నానుడు ఉంది. మంచి రోజులు చెడ్డ రోజులు అనేటువంటి మాట కంటే కాలం ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. ముహూర్తాలు చూసుకొని మరి బయలుదేరుతారు. మనకి ఈ ప్రపంచంలో కనిపించేటువంటి వ్యక్తులు మాత్రమే కాకుండా కనిపించినటువంటి వ్యక్తులు కూడా సంచారం చేస్తూ ఉంటారు. ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మనం ఒక విశిష్ట అతిథితో అనటం కంటే కూడా ఒక మాతాజీతో ఉన్నాం. మాతాజీ శ్రీ శ్రీ రమ్యానంద భారతి స్వామిని గారు మాతతో మాట్లాడదాం. అమ్మ నమస్తే అండి. నారాయణ నారాయణ అమ్మవారి ఆశీస్సులు. ఎస్ హిందూ దేవుళ్ళకు సంబంధించి వేరే వాళ్ళు కామెంట్ చేస్తాడని కాదు, ఒక సందేహం ఉంది. ఇంతమంది దేవుళ్ళు, ఇన్ని కోట్ల మంది దేవుళ్ళు, దేవగణాలు, ఈ డిస్కషన్ ఎక్కువ నడుస్తుంటుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మీ నుంచి వినాలనుకుంటా. నేను ఒకటే చెప్తాను, మన దేవుడికి కోట్ల రూపాయలు తీసుకునే శక్తి ఉంది కాబట్టి తీసుకున్నాడు. బహుశా ఇతరులకు లేనట్టుగా ఉంది, అందుకే వాళ్ళు తీసుకోలేదేమో. అంతే కదా, మరి ఇన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు మనకి ఏం చెప్తాం? ఏకం సత్ విప్రా బహుదా వదంతి, విశ్వరూపం చెప్తాం మనం. అంటే ఉన్నది ఒకటే దేవుడు, ఆ ఒక్క దేవుడు అన్ని కోట్ల రూపాయలను తనలోంచి సృష్టించాడు అంటే తన శక్తేగా, వేరే ఎక్కడి నుంచో వచ్చింది కాదు. అంటే కొన్ని కోట్ల రూపాయలు తీసుకునేటువంటి శక్తి మన దేవుడికి ఉన్నది. రెండవది, మన వాళ్ళు భక్తులు ఉన్నారు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపం అంటే ఇష్టం, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నామం అంటే ఇష్టం. ఏ రూపంతో పిలిచినా, ఏ రూపాన్ని పూజించినా, ఏ నామంతో పిలిచినా పలుకుతారంటాడు మన దేవుడు. కాబట్టి మన ఇన్ని కోట్ల మంది దేవతలు ఎందుకున్నారు అని అంటే మన దేవుడికి అన్ని కోట్ల రూపాయలు తీసుకునేంత శక్తి ఉన్నది కాబట్టి ఉన్నారు. ఓకే, సూపర్. అయితే మనకి ఏదైనా ఇప్పుడు మనం దేవుడికి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలన్నా, లేకపోతే ఇంకొక పద్ధతిలో భక్తులకి కొన్ని సౌకర్యాలు కల్పించాలన్నా ధనం మూలం విధం జగత్ అంటారు కదా, ధనం కావాలి. బట్ మన పీఠానికి సంబంధించి ఫండ్ ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఏంటి అనేది భక్తుల నుంచి మీరు ఏమన్నా తీసుకుంటారా? భక్తులకి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏమైనా ఫీజులు ఉంటాయా? ఇవి భక్తులు మీ దగ్గర రావాలి అనుకున్న వాళ్ళకి ఈ క్వశ్చన్ ఉపయోగపడుతున్నాయి. తప్పకుండా. నేను మంత్రోపదేశానికి డబ్బులు తీసుకోవటం అనేది లేదు, పూర్తి ఉచితం. అయితే దేవాలయ నిర్వహణలో భాగంగా దేవతలకు జరిగేటువంటి సేవలకు మాత్రం కొంత రుసుము పెట్టారు మన వాళ్ళు. దాన్ని కూడా సువాసిని పూజలు, అలాగే నిత్యాన్నదానము, గోసేవ, వీటికే వాడతాం. ప్రజలు ఇచ్చేటువంటి ధనం మళ్ళీ ప్రజలకే వెళ్తున్నది మన దగ్గర. మంత్రోపదేశానికి మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోవటం అనేటువంటిది నా సిద్ధాంతానికి వ్యతిరేకం. అది కూడా ఎలా అనంటే మా గురువు గారు చెప్పినటువంటి మాట. వారికి ఇప్పుడు వయస్సు 90 సంవత్సరాలు. ఇవాళకి కూడా సుమారుగా 50-60 ఏళ్ల నుంచి వారు మంత్రోపదేశం చేస్తూ ఉంటారు. ఏనాడు మంత్రానికి ఒక్క రూపాయి తీసుకోవటం అనేటువంటిది వారి దగ్గర లేరు. అదే వారసత్వాన్ని వారు నాకు ఇచ్చారు. కాబట్టి మనం ఏమిటి మరి ధనం లేకుండా ఎట్లా, మరి గురుదక్షిణ లేకుండా మంత్రం ఎట్లా పనిచేస్తుంది అని అంటే నేను ఒకటే చెప్తాను. మీరు ఈ మంత్రాలు చేసిన తర్వాత ఆ మంత్ర దేవతకి ఏదైనా చేయాలంటే చేయండి. మంత్రశాస్త్రంలో కూడా ఒక మాట ఉన్నది, ఏమిటంటే మంత్రం చేసేటువంటి పద్ధతి ఒకటి చెప్పారు. 1,00,000 సార్లు జపం చేయి, ఒక 10,000 సార్లు మంత్రాన్ని హోమం చేయి, తర్వాత ఒక 1000 సార్లు తర్పణం, 100 సార్లు మార్జనం చేసి 10 మందికి అన్నం పెట్టు అని అన్నారు. మన సంప్రదాయం ఏంటంటే మానవ సేవ, మాధవ సేవ రెండు కలిసి ఉంటాయి. ఇప్పుడు దేవాలయంలో పూజలు చేస్తే, లేదా దేవాలయంలో ఒక యజ్ఞం చేస్తే అది ఎంతో మందికి జీవన ఉపాధి. కట్టెలు ఇచ్చేవాళ్ళకి, హోమద్రవ్యాలు ఇచ్చేవాళ్ళకి, హోమశాల కట్టేవాళ్ళకి, పూలమ్మే వాళ్ళకి, పండ్లమ్మే వాళ్ళకి, నైవేద్యాలు ఉన్నటువంటి మన ప్రొవిజన్స్ షాప్ వాళ్ళకి, ఇంతమందికి మన దేవాలయ వ్యవస్థ ఒక ఉపాధి కల్పిస్తూ ఉన్నది. కాబట్టి మానవ సేవ, మాధవ సేవ రెండు మిళితమై ఉన్నటువంటిది మన ధర్మం. అందులోనూ మన శ్రీశక్తి పీఠంలో మన సువాసిని పూజకు కూడా డబ్బులు తీసుకోము. సో చీర, సారె, ద్రవ్యాలు అన్నీ కూడా ఉచితంగానే పెడతాం. మన వాళ్ళు ఒకసారి అన్నారు, కనీసం పసుపు కుంకుమలు ఇచ్చిన ఫలితం అన్న వాళ్ళకి రావాలి కదండి అని ఏదో 50 రూపాయలు 100 రూపాయలు అన్నారు. కానీ అది తెలిసిన తర్వాత అది కూడా వద్దు, అది కూడా ఎప్పుడో ఒక్కసారి ఒక 10 మందో 15 మందో అంటే వద్దు, ఇస్తామంటున్నారండి అంటే వద్దు. మరి మాకు ఫలితం ఎలా వస్తుందని అడుగుతున్నారండి అని. మీరు మీ ఇంటికి ఇంకో 10 మందిని పిలిచి చేయండి పూజ, ఇంకో 10 మంది సువాసులను పిలిచి చేయండి పూజ. మీరు ఇక్కడ ఏది ఇద్దాం అనుకుంటున్నారో అక్కడ ఇవ్వండి. ఏ రూపంలో ఉన్నా అమ్మవారి తీసుకునేది. కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటిది ప్రజలకే చేరుతుంది. అది మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి రహస్యం. ఓకే, ఇప్పుడు ఏదైనా సమస్యలు కానీ ఏదైనా మేము మీ దర్శనం కోసం రావాలనుకున్న వాళ్ళకి ఆ పుణ్యక్షేత్రానికి రావటమైనా తిరుపతిలో ఉన్నా, లేదనుకుంటే ఎక్కడ ఎప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనేది? ప్రధానంగా తిరుపతిలో ఉంటాను శక్తిపీఠంలో.
ఇవాళ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను, సంచారాలు చేస్తూ ఉంటాను. మన వాళ్ళ ఫోన్ నెంబర్స్, సోషల్ మీడియా వీటి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని వాళ్ళు అందుబాటులోనే పెడుతూ ఉన్నారు. దాని ద్వారా రావచ్చు. మంత్రోపదేశ సమయాలు ఇస్తున్నారు. ఆ సమయాన్ని దాటినా కూడా నేను ఉంటూనే ఉన్నాను. తప్పకుండా కలవటం జరుగుతుంది, కావాల్సినటువంటి పరిష్కారాన్ని అందించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ రోజులకు సంబంధించి ఒక డిస్కషన్ ఉందండి. ఇప్పుడు పలానా రోజు గ్రహణం, లేకపోతే అమావాస్యను, చెడ్డ రోజులు, మంచి రోజులు, మంచి సమయం కాదు, ఇలాంటి డిబేట్లు నడుస్తుంటాయి. ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క రోజు పనిచేస్తా అనేది కూడా ఒక నానుడు ఉంది. కొన్ని మంత్రాలు ఆ రోజే వాడాలి అని చెప్పేసి, ఇట్లాంటి వాటికి సంబంధించిన సందేహాలకి మీరేమైనా సమాధానం చెప్పండి. తప్పకుండా. మంచి రోజులు, చెడ్డ రోజులు అనేటువంటి మాట కంటే కాలం ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. ముహూర్తాలు చూసుకొని మరి బయలుదేరి. కరెక్ట్. అన్ని పనులకు అన్ని సమయాలు పనికిరావు అనేటువంటిది మన సిద్ధాంతంలో కనిపిస్తున్నది. ఒక్కొక్క సమయంలో కూడా మనం చూస్తే దానికి కారణం ఏమిటి అని అంటే, మీరు చూడండి, సాయంకాలం రాగానే అసుర సంధ్యా సమయము, ఇప్పుడు ఏవి పడితే అవి చేయకండి, నిద్రపోకండి అని చెప్తుంటారు. తెల్లవారుజామున చూడండి, బ్రాహ్మీ ముహూర్తము, ఈ సమయంలో కనుక ఏదైనా చేస్తే దేవతానుగ్రహం తొందరగా వస్తుంది అని. ఏమిటి అందుకు కారణం అంటే, మనకి ఈ ప్రపంచంలో కనిపించేటువంటి వ్యక్తులు మాత్రమే కాకుండా కనిపించినటువంటి వ్యక్తులు కూడా సంచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు బ్రాహ్మీ ముహూర్తం ఉందనుకోండి, మన కంటికి కనిపించినటువంటి మహర్షులు ఎంతో మంది అప్పుడు లేస్తూ ఉంటారు, వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. కనుక ఆ మహర్షులు వాళ్ళు జపం చేసేటువంటి సమయం కాబట్టి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మనుషులు అందరి మీద పడతాయి. కాబట్టి మీరు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేవండి. ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది మీరు కూడా దానివల్ల మంచి పొందండి అని ఉంటుంది. అలాగే కొన్ని సమయాలు రాహుకాలం అంటాం, అసుర సంధ్యా సమయం అంటాం. ఆ సమయంలో ఏమిటి అని అంటే, అసుర శక్తులు అంటే రాక్షసులను పేరు పెట్టుకోవచ్చు, లేదా భూతప్రేత పిశాచాలను పేరు పెట్టుకోవచ్చు. ఏవైనా ఒక నెగిటివ్ ఫోర్సెస్ కూడా ఎక్కువ సంచారం ఉంటుంది. వాటికి ఇష్టమైనటువంటి సమయం. భూమి అంటే కేవలం మనుషులకు సొంతం మాత్రమే కాదు. మనం రాకముందు చాలా మంది ఉన్నారు, మనం వెళ్ళిపోయాక చాలా మంది ఉంటారు. దేవతల దగ్గర నుంచి, రాక్షసుల దగ్గర నుంచి మొదలైంది సృష్టి. కనుక వాళ్ళు సంచరించేటువంటి సమయం వల్ల భూమి మీద కొంత వాళ్ళ ప్రభావం పడుతుంది. అంటే చూడండి, మంచి వాళ్ళతో ఉంటే మనం మంచిగా మాట్లాడబుద్ధి అవుతుంది. చెడ్డవాళ్లతో కనుక ఉంటే అవును నిజమే కదా, మనం కూడా ఇట్లాంటి పనులు చేస్తే తొందరగా ఇవన్నీ సాధించవచ్చు కదా అనేటువంటి ఆలోచన వస్తుంది. అట్లాగే ఋషులు తిరిగేటువంటి సమయంలో కనుక ఏదైనా పని చేస్తే, లేదా మంచి ముహూర్తం అంటారు. ఆ ముహూర్తం ఏమిటి? గ్రహాలు ఎలా ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి, ఏ కాంబినేషన్లో ఉన్నాయి. మన గ్రహాలన్నిటికీ కూడా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క లక్షణం ఉన్నది. కనుక ఆ లక్షణాలు మనుషుల మీద పడుతున్నాయి. కాబట్టి ఆ పడేటప్పుడు మంచి చూపు పడాలి, మనం చేసుకునేటువంటి పని సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఇటువంటి ముహూర్తాలు, ఇటువంటి సమయాలు అనేటువంటివి రావటం జరిగింది. అవి మనకి ఎప్పటి నుండో మన మహర్షుల దగ్గర నుంచి, దేవతల దగ్గర నుంచి రావటం జరిగింది. ఇప్పుడు దేవతలు కూడా చూడండి, వాళ్ళు అవతరించినటువంటి రోజు మనకు పర్వదినాలు అని అంటాం. మరి కాలానికి అధిదేవుడు పరమేశ్వరుడు, కానీ వారు జన్మించినటువంటి రోజు పర్వదినం ఎందుకయింది అని అంటే, ఏ దేవత ఏ రోజు అవతరించిందో ఈ భూమి మీద, ఆ రోజు ఈ భూమి మీద ఆ దేవత మళ్ళీ సంచరిస్తుంది. కాబట్టి ఆ రోజు పర్వదినం అయింది. ఆ రోజున ఎందుకు ఎక్కువ దేవాలయాల్లో ఆ దేవతకు పూజ చేస్తారు? భూమి మీదకు ఆ దేవత వస్తుంది కాబట్టి, చేసేటువంటి పూజలు స్వయంగా స్వీకరిస్తుంది కాబట్టి ఆ ఫలితాన్ని ఇస్తుంది. కనుక ఆ రోజు చేసుకోవటం జరుగుతున్నది. గ్రహణాలు ఉన్నాయనుకోండి, దేవాలయాలు మూసేస్తారు, కాళహస్తి లాంటివి తప్ప. ఏమిటి అనంటే, రాహుకేతు ప్రభావం వాళ్లకున్నటువంటి ఆ శక్తి వల్ల అది మనుషుల ఆలోచనలకు మంచిది కాదు, అలాగే మంత్రాలకి కొన్నిటికి మంచిది కాదు. ముఖ్యంగా మన దేవాలయాల మీద వాళ్ళ చూపు పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో దేవాలయాలను మూసేస్తారు. కానీ ఆ సమయాల్లో చేసేటువంటి మంత్రాలు కూడా కొన్ని ఉన్నాయి, చేయకూడనివి ఉన్నాయి, చేసేవి ఉన్నాయి. అంటే గ్రహణ సమయంలో తామస శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీవ్ర దేవతల మంత్రాలు చేయొచ్చు. సాత్విక విద్యలు లాంటివి, సరస్వతీదేవి అలాంటివి చేయకూడదు అని అంటారు. ఓకే.